ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో 40 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రసిద్ధిగాంచిన ఈ కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం పాల్గొని పుణ్యస్నానం చేశారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి రోజున ముగియనుంది. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు. అయితే తొక్కిసలాట సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అంజనీ కుమార్ రాయ్ బాధితులను కాపాడే ప్రయత్నంలో మృతి చెందారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ వాదనలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా బాధితులను కాపాడే ప్రయత్నంలో సబ్ ఇన్స్పెక్టర్ అంజనీ కుమార్ వీరమరణం చెందారంటూ ఎక్స్లో జైపూర్ డైలాగ్స్ అనే పేరు గల ఖాతా నుంచి జనవరి 29న పోస్ట్ చేశారు. అందులో ఎస్ఐ అంజనీ కుమార్ రాయ్ ఫోటోని షేర్ చేస్తూ కుంభమేళాలో తొక్కిసలాట నుంచి ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తూ ఎస్ఐ నేడు అమరులయ్యారు. ఈ సాహస హీరోకి నమస్సులు అని రాశారు. మెగ్ అప్డేట్స్ అనే మరో ఎక్స్ ఖాతా నుంచి ఇదే ఫోటోని షేర్ చేస్తూ ఇవే వ్యాఖ్యలను రాశారు. దేవేంద్ర చతుర్వేది అనే మరో యూజర్ ఇదే పోస్ట్ చేస్తూ ఈరోజు ప్రయాగ్రాజ్ సంఘంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులను రక్షించే క్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ అంజనీ కుమార్ రాయ్ అత్యున్నత త్యాగం చేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల వల్లే సనాతన ధర్మం సురక్షితంగా ఉంది. అంజనీజీ పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు ఆయన పాదాల చెంత స్థానం ప్రసాదించుగాక అని రాశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడల్లా పోలీసులపై చెడు మాటలు మాట్లాడతారు. కానీ అంజనీ రాయ్ మహాకుంభమేళా తొక్కిసలాటలో చిక్కుకుపోయిన భక్తులను రక్షిస్తూ ప్రాణాలు విడిచారు. ఇది ఎప్పుడూ పోలీసుల తప్పు కాదు, కొన్నిసార్లు ఐఏఎస్ అధికారుల తప్పు కూడా అంటూ డాక్టర్ తులసి భరద్వాజ్ అనే యూజర్ తన పోస్టులో రాసుకొచ్చారు. మహాకుంభమేళాలో తొక్కిసలాటలో చిక్కుకున్న భక్తులను కాపాడే క్రమంలో ఎస్ఐ అంజనీ కుమార్ మరణించారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సజగ్ బృందం తగిన కీవర్డ్స్తో గూగుల్లో సెర్చ్ చేశారు. ఈ క్రమంలో మహాకుంభమేళాకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన కుంభమేళా పోలీస్ యూపీ 2025 అనే ఎక్స్ హ్యాండిల్ని గుర్తించాం. ఈ ఖాతా నుంచి ఫిబ్రవరి 5న 12:04 ఒక పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లో సబ్ ఇన్స్పెక్టర్ అంజనీ కుమార్ రాయ్ గుండెపోటుతో మరణించారని పేర్కొన్నారు. కుంభమేళా ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో గాయాల కారణంగా సబ్ ఇన్స్పెక్టర్ అంజనీ కుమార్ రాయ్ మరణించారంటూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం జరుగుతోందని, ఎస్ఐ అంజనీ కుమార్ తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో విధుల్లో లేరని ఆ ట్వీట్లో స్పష్టం చేశారు. కుంభమేళా విధుల్లో ఉన్న అంజనీ కుమార్ ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారని, సహచరులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారని యూపీ పోలీసులు ఈ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆస్పత్రిలో ఎస్ఐని పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికీ మరణించినట్లుగా ధృవీకరించారని తెలిపారు. అంజనీ కుమార్ రాయ్ పోస్టు మార్టం నివేదిక ప్రకారం గుండెపోటు కారణంగా ఆయన మరణం సంభవించిందని తేలింది. కాబట్టి తొక్కిసలాటలో తగిలిన గాయాల కారణంగా ఎస్ఐ అంజనీ కుమార్ మరణించారు అనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సబ్ ఇన్స్పెక్టర్ అంజనీ కుమార్ రాయ్ భక్తులను కాపాడే క్రమంలో మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. కుంభమేళా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంజనీ కుమార్ రాయ్ గుండెపోటుతో మరణించారు. తొక్కిసలాట జరిగిన రోజు ఆ ప్రాంతంలో ఆయన విధుల్లోనే లేరు.